చేయాలా కొంచెం 2 minutes, then after that I'll ask you. For 25 minutes. ఓకే బాగా లాంగ్ డే 14 hours. ఓన్లీ 14 hours. అదే ఓన్లీ 14 hours. 13 hours. 13 hours కదా. 9:15 to 10. 9:15 to 10:30 నౌ. అందరికంటే ఎక్కువ చిన్నోడు అరిచిపోయాడు, ఫెటిక్ అయిపోయాడు. ఓకే, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ముందు ఫస్ట్ 3 సెలెక్ట్ అయినటువంటి కలెక్టర్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, జిల్లాను కూడా అభినందిస్తున్నా. మిగిలిన 23 జిల్లాలు కూడా వారితో మీరు కూడా ప్రిపేర్ చేశారు. ఫోర్త్ ఈజ్ గుంటూరు, ఫిఫ్త్ ఈజ్ కాకినాడ. లాస్ట్ చెప్పడం లేదు డెలిబరేట్గా. ఎనివే, I wish all the best. It is only the beginning. Preparation is one aspect, then the execution is another aspect. First 6 months, కొన్ని జిల్లాలు కొన్ని నేచురల్ అడ్వాంటేజ్ వస్తాయి, కొన్ని జిల్లాలు మీ లీడర్షిప్ పైన డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది. లీడర్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్, బీ క్లియర్. జిల్లాలో ఉండే మీరు కలెక్టర్స్ కానీ ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ కానీ మీరు చేయాల్సిన అవసరం ఉంది. 6 నెలల్లో మీరు ఒకసారి చూస్తే విధ్వంసం నుంచి వికాసం వైపు మనం ప్రయాణం చేసే పరిస్థితికి వచ్చాం. రాష్ట్ర పునర్నిర్మాణానికి మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది, ఉద్యోగుల పాత్ర చాలా కీలకం కూడా. ప్రజల ఆశలు ఆకాంక్షలు వేగంగా నెరవేర్చడం మనందరి లక్ష్యం కావాలి. ఇంకా నేను మార్నింగ్ కూడా చెప్పాను, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ కూడా పెరగాలి, పాలన వేగం పెరగాలి. ఈ రోజు నుంచి ఐ థింక్ 6 నెలలు అయింది. టుమారో నుంచి ఇంకో 2 గంటల్లో 6 నెలలు అవుతుంది. టుమారో 6 months ప్లస్ వస్తున్నాం. దీనికి మీరందరూ కూడా ఎక్కడికక్కడ స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. మార్పు అనేది స్పష్టంగా కనపడాలి. మొదటి నుంచి కూడా మేము ప్రాక్టీస్ చేసేది అంగు ఆర్భటాలు లేవు, సింపుల్ గవర్నెన్స్. రెడ్ కార్పెట్లు గ్రీన్ కార్పెట్లు లేవు, అవన్నీ ఎక్కడికక్కడ తీసేయాల్సిన అవసరం ఉంది. ఎంత సింపుల్గా ఉంటే ప్రజలు అంత అప్రిషియేట్ చేస్తారు. బట్ గవర్నెన్స్ మాత్రం ఎఫెక్టివ్గా ఉండాలి, దట్ ఈజ్ వెరీ క్లియర్. ప్రజా సమస్యలపైన తక్షణ స్పందన ఉండాలి. ఎవ్రీవేర్ హ్యూమన్ యాంగిల్, సమస్యల పరిష్కారం చేయడం ముఖ్యం. ఛాలెంజెస్ ఉంటాయి, ఛాలెంజెస్లోనే ఆపర్చునిటీస్ని వెతుక్కోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇంకొక పక్కన అర్జీలు కూడా, ప్రజలు సమస్యలతో మీ దగ్గరికి వస్తున్నారంటే ఎక్కడో మన అడ్మినిస్ట్రేషన్ ఇంకా లోపాలు ఉన్నాయి. అందుకే ఈరోజు చాలా సుదీర్ఘంగా ల్యాండ్ ఇష్యూస్ అన్ని మాట్లాడాం. నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలి. ఒకవేళ సాల్వ్ కాలేకపోతే ఎందుకు సాల్వ్ కాలేదు రికార్డులు పెట్టే పరిస్థితి రావాలి. ఫైనాన్షియల్గా వచ్చేటివి కూడా వ్యక్తిగతంగా కూడా కొన్ని మనం అజెండా పెట్టుకున్నాం. ఎలిజిబుల్ పర్సన్స్కి అందరికీ రావాలి. అక్కడే మీరు చూస్తే ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నారో అక్కడ మ్యానిపులేషన్ జరిగిన తర్వాత ఆర్ట్ బర్నింగ్ ఉంటుంది. అట్లా కాకుండా క్లారిటీ చేస్తే చాలా వరకు ఇదవుతుంది. దానికి కూడా 3 months టైం ఇచ్చాం. 3 monthsలో మీరు అందరూ కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి ప్రజల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇక్కడికి వస్తున్నారు. బై అండ్ లార్జ్ సెట్ అయ్యాం, కానీ ఇంకా అక్కడక్కడ మీ డిపార్ట్మెంట్లో కిందన కానీ మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కాంప్లసెన్సీ కావచ్చు, లేకపోతే అక్కడక్కడ కరప్షన్ కావచ్చు, లేకపోతే నిర్లక్ష్యం కానీ ఇలాంటివి ఉంటున్నాయి. ఇమ్మీడియట్ రెస్పాన్స్ అయ్యేది మనందరి బాధ్యత. ఏ చిన్న విషయం వచ్చినా యాజ్ కలెక్టర్గా మీ నోటీస్కి వస్తానే ఇక్కడ ఆర్టీజీఎస్ నుంచి మేము కూడా పంపిస్తున్నాం. దాన్ని ఎక్కడికక్కడ మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది. పర్సనల్గా మీరు అటెన్షన్ పెడితే ఆటోమేటిక్గా లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్ కూడా దాని మీద శ్రద్ధ పెడతారు. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా డబ్బులు అంటాం, కానీ నేను ఆలోచించేది ఏంటంటే
డబ్బులు అవసరం. అదే సమయంలో వినూత్నంగా పనిచేయడం కూడా చాలా ముఖ్యం. మనం వెల్త్ క్రియేట్ చేసే పరిస్థితిలో ఉండాలి. అందుకే ఈరోజు ఎక్కడికక్కడ మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే గవర్నమెంట్లో ఇప్పటికి కూడా గుక్క తిప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆత్మస్థైర్యం ఉంది. అందుకనే ఇంతవరకు అన్ని డిపార్ట్మెంట్లు సెట్ చేసుకుంటా వచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఫండ్స్ మళ్ళీ రిలీజ్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకా మనకు అవసరం ఉంది. ఒక పక్క ఎలక్షన్ మేమంతా కూడా సూపర్ 6 చెప్పాం. వీటిలో కొన్ని వరకే చేయగలిగాం. ఇంకా మిగిలినట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క నిధులు మొబిలైజ్ చేసుకుంటూనే, ఒక పక్క ఎకానమీని బిల్డప్ చేస్తూనే, ఇంకో పక్క దీనికి కూడా ముందుకు పోతున్నాం. ఏవైతే మేము చెప్పినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయడానికి మీరు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మేము ఎక్కడికక్కడ 1 by 1 ఈరోజు మనం చూస్తే అన్నా క్యాంటీన్ కానీ, పెన్షన్లు కానీ, లేకపోతే డిఎస్సి కానీ, ఇంకో పక్క దీపం కానీ ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ అమలు చేయడంలో 100% ఫుల్ ప్రూఫ్గా ఉండాలి. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఇది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మనం పనులు చేయడం ఒక ఎత్తు అయితే, ఆ పనులు చేసే విధానంలో కూడా సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. నేను అందుకే నిన్న మీకు అందరికీ చెప్పాను, అవసరమైతే కలెక్టరేట్స్తో స్టార్ట్ చేద్దాం. ఒక రిసెప్షన్ సెంటర్ పెడతాం. ఆ రిసెప్షన్ సెంటర్ పెట్టి మీరు పర్సనల్గా మానిటర్ చేసి, ఎవరు వచ్చినా మీ దగ్గరికి, మీ స్టేక్ హోల్డర్స్ మీ దగ్గరికి వచ్చారు. నేను అందుకనే వీలైతే ఇంకో బోర్డు కూడా పెడదాం అనుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ సర్వీస్ ఇస్ అవర్ మోటివ్, ప్రజాసేవకులం. అంతేగాని మన పెత్తందారులం కాదు. ఇది మీ మైండ్లో పడితే, మీరు పదే దీన్ని ప్రీచ్ చేయగలిగితే, మీ కింది వాళ్ళు కూడా అదే మూడ్లో వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మీరు చూశారు, 1వ తారీఖున ప్రజల సేవలో, పేదల సేవలను పెట్టుకున్నాం. ఫస్ట్ వెళ్తున్నాం. అదే సమయంలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొని క్యాంపెయిన్ మోడ్లో ప్రజల్లోకి వెళదాం. చాలా క్లారిటీ ఇచ్చాం. విజన్ డాక్యుమెంట్ ఉంది. ట్రైనింగ్ మాడ్యూల్ ఇచ్చాం. అదే మరి పాలసీస్ ఒక 25 పాలసీస్ ఇచ్చాం. ఇంకా అవసరమైతే ఒక 5-6 పాలసీలు తీసుకొస్తాం. ఎక్కడ అవసరమైతే అక్కడ. క్లారిటీ ఇన్ ప్రొసీజర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. దీన్ని ఈ విధంగా మీరు ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు మీకు అంటాను, ఈరోజు కూడా నేను వీలైనంత వరకు తొందరలో కట్ చేద్దాం అనుకున్నా కానీ ఇన్విటబుల్ సిచ్యువేషన్లో మనం హెల్డప్ అయ్యాం. రాను వీలైనంత వరకు టైం మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్గా చేద్దాం. అదే మరి వాట్సాప్ గవర్నెన్స్ తొందరలోనే వస్తుంది. అది వస్తే మీకు చాలా వరకు సిస్టమ్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతాయి. ఇది కాకుండా ఈరోజు నేను ఇక్కడ కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు, సీసీవీ కెమెరాస్, సీసీటీవీస్, లేకపోతే డ్రోన్స్, ఐఓటీ, సెటిలైట్, ఫోన్, ఇవన్నీ ఉపయోగించుకొని మీరు టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని బెటర్ డెసిషన్ మేకింగ్ చేయాలి. మీరు కూడా కొన్ని యూస్ కేసెస్ అన్నీ కూడా మీరు తయారు చేసుకున్న యూస్ కేసెస్ కూడా మాకు పంపిస్తే ఆర్టీజీఎస్కి మేము దాన్ని మళ్ళీ అందరికి సర్క్యులేట్ చేస్తాం. అదే సమయంలో మేము తయారు చేసిన యూస్ కేసెస్ మీకు పంపిస్తాం. వన్స్ స్కేలింగ్ పెంచగలిగితే, కాస్ట్ తగ్గించగలిగితే సస్టైనబిలిటీ వస్తుంది. అల్టిమేట్గా టెక్నాలజీ అనేది అకౌంటబిలిటీకి, అదే మరి కన్వీనియన్స్, అదే మరి కాస్ట్ ఎఫెక్టివ్నెస్. కాస్ట్ పెరిగితే టెక్నాలజీలో అది ఫ్యాషన్ అయిపోతుంది, అది సస్టైన్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ప్రజల ఆస్తులకి ఫస్ట్ ప్రియారిటీ, ప్రాణాలకు, ఆస్తులకు ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్స్ మొత్తం పూర్తి చేసి, అవసరమైతే నేను వీక్లీ 1 or 2 hours తీసుకొని వదిలిపెట్టిన కానీ ఎట్టి పరిస్థితిలో ప్రక్షాళన చేసి, తప్పు చేసే వాళ్ళ పనిష్ చేసి, మళ్ళీ తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చి మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అని అప్డేట్ చేస్తాం. వన్స్ ల్యాండ్ రికార్డ్స్ గారు అప్డేట్ చేసుకోగలిగితే, క్లారిటీ వస్తే, దెన్ చాలా వరకు మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. అదే మాదిరిగా మహిళల పైన ఎక్కడ నేరాలు జరిగినా
జీరో టాలరెన్స్. బీ క్లియర్ ఇన్ దాట్. లా అండ్ ఆర్డర్కి టాప్ ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా ఎక్సర్సైజ్ చేశాం. గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఎక్సైజ్ల విషయంలో కానీ, లేకపోతే మాఫియాస్ విషయం కానీ, ఇవన్నీ కూడా చాలా డిస్కస్ చేశాం మనం. అవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా అమలు చేస్తే, ఒకటి మనం చేసే కార్యక్రమాలు వెల్ఫేర్ చేస్తూనే, ఇంకొక పక్కన ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. మద్యం పాలసీలో చాలా స్పష్టత ఇచ్చాం. శాండ్ పాలసీలో చాలా స్పష్టత ఇచ్చాం. గంజాయికి డీ అడిక్షన్ కూడా మీకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడికక్కడ ఈ కమిటీలు ఏవైతే అనుకున్నవన్నీ పెట్టి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో కూడా పబ్లిక్ హెల్త్, ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్ అండ్ క్యూరేటివ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దాన్ని కూడా ఏ విధంగా తీసుకుపోవాలో తీసుకొస్తాం. ఇంకో పక్క రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో చెక్ పెట్టాల్సిందే. దానికి ఏ విధంగా వర్కౌట్ చేయాలని మేము కూడా వర్కౌట్ చేస్తాం. దీన్ని ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో స్మగ్లర్స్కి రాష్ట్రంలో ప్లేస్ లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరైనా కావచ్చు, ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే ప్రక్షాళన జరగాలి. అది కూడా చేస్తాం. రెండోది, మీ దగ్గర అగ్రికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. చిన్న సమస్య కూడా రానిద్దండి. ఎందుకంటే ఫార్మర్ అనేది మనం అందరం చాలీచాలని ఆదాయం. అదే సమయంలో క్రాప్ కానీ దెబ్బతింటే అతను మళ్ళా కోలుకోలేని పరిస్థితి వస్తుంది. ఈరోజు దేశంలోనే హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయింది ఫార్మర్కి, పర్ క్యాపిటల్ డెట్. ఎట్టే పరిస్థితులను తగ్గించాలి. కాన్షియస్గా వర్కౌట్ చేస్తాం. ఏ విధంగా చేయాలని అన్నీ చేస్తూ మనం ముందుకు పోదాం. అందుకనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేస్తాం. పోలవరం అక్కడి నుంచి నేరుగా పెన్నా, అదే మరి పోలవరం నుంచి గోదావరి టు బనకచర్ల నీళ్లు తీసుకెళ్లడం, అదే మరి వంశధార పోలవరానికి కనెక్టివిటీ ఇవ్వడం, ఈ రెండు చేయగలిగితే గేమ్ చేంజర్ అవుతుంది. ఇప్పుడు చేయలేకపోతే ఎప్పుడు చేయలేం. దీనికి కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం. ఇయర్ బై ఇయర్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి నవ్ ఆర్ నెవర్, దానికి ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇస్ అవర్ పాలసీ. ఇది కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎంతమంది మీరు రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈలు ఏ జిల్లాలో ఎన్ని కుటుంబాలకు ఎంతమంది ఉన్నారో లెక్కేస్తాం. మీరు ఇది ప్రమోట్ చేయాలి, అది సక్సెస్ చేయాలి. దానికోసం మీరు ఇప్పటి నుంచి వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు నేను చూశాను మీ ప్రజెంటేషన్లు కూడా చాలా క్లియర్గా. వన్ ఈజ్ జీరో పావర్టీ, దర్ ఇస్ నో సెకండ్ థాట్. P4 పాలసీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈవెన్ ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక డెవలప్మెంట్ వస్తే ఆ డెవలప్మెంట్లో ఫార్మర్స్ని పార్ట్నర్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక మెతలు వచ్చి ఒక స్టీల్ ప్లాంట్ పెట్టినా, రామాయంపట్నంలో పోర్ట్ వచ్చినా, అమరావతి మోడల్ ఇది బెస్ట్ మోడల్. దీన్ని ఎక్కడికక్కడ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈరోజు నాణ్యమైన విద్యకు కూడా మనం ఇది చేశాం. చాలా స్పష్టంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి మనం ముందుకు పోతాం. ఇది కాకుండా విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఆ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సింక్రనైజ్ చేసుకుంటూ ఇచ్చేయడం, జల్ జీవన్ మిషన్, అదే మరిగా అర్బన్ ఏరియాలో ఏదైతే మనం అమృత్ కార్యక్రమం ద్వారా ఎవ్రీ ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వడం ఒక ఆబ్జెక్టివ్. అది కాకుండా సూపర్ 6లో పెట్టుకున్న మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమలు చేస్తాం. ఇంకో పక్క నరేగా ఇది గేమ్ చేంజర్. మీరు ఏ జిల్లాలో ఎంత లేబర్ కాంపోనెంట్ క్రియేట్ చేయగలిగితే అంత మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. 60-40. దాంట్లో మీరు ఎంత సమర్థవంతంగా పనిచేయగలిగితే ఇది ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. ఒకప్పుడు 2,000 కోట్లు వాడేదాన్ని నేను 10,000 కోట్లకు తీసుకెళ్ళాను. ఇప్పుడు మినిమం వేజెస్ కూడా ఒకసారి చూడండి. వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటే మినిమం వేజెస్ కూడా పెంచుదాం, నష్టం లేదు. ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనం చూసుకుంటే ఇండెక్స్ని బట్టి, ఇన్ఫ్లేషన్ బట్టి ఎక్కడ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి సంక్షేమ హాస్టల్స్ ఇప్పుడే మాట్లాడాం.
దానిపైన కూడా మీరు ఎక్కువ వీలైనంత వరకు అప్పుడప్పుడు సమిష్టి వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్తే మీకు చాలా వరకు ఇది వస్తుంది. ఇంకొక పక్క పవర్, నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఇది గేమ్ చేంజర్. మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో వర్కౌట్ చేయండి. గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిపైన సోలార్ రావాలి. అదే మాదిరిగా రూఫ్ టాప్ సూర్యకర్ రావాలి. అదే మరి కుసుమ్ కింద ఉపయోగించుకోవాలి. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రోగ్రామ్. మేక్ ఇట్ ఎ పాలసీ టు రివ్యూ ఎవ్రీ మంత్. ఫస్ట్ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు కానీ ఉపయోగించకపోతే ఆఫ్టర్ సమ్ టైం ఆంక్షలు పెడతారు. ఆంక్షలు పెడితే మళ్ళీ మనం చేయలేం. కాబట్టి దీన్ని మ్యాక్సిమం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరందరూ కూడా వెబ్సైట్స్ పెట్టుకొని ఎక్కడికక్కడ మీరు చేసే కార్యక్రమాలు కూడా లైవ్లో పెట్టండి. ప్రజలకు వెళ్ళాలి. గవర్నమెంట్ పాలసీలన్నింటిలో ప్రజల్ని అనుసంధానం చేయాలి. ప్రజల్లో అవేర్నెస్ రావాలి. గవర్నమెంట్లో భాగస్వాములు మీరందరూ కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ 10 ప్రిన్సిపల్స్ నేను చెప్పాను. ఈ 10 ప్రిన్సిపల్స్ని అమలు చేయడంలో మీ ప్లానింగ్ అంతా కూడా ఇన్ అండ్ అరౌండ్ వస్తుంది. కారణం మిగిలిన మీ క్రియేటెడ్ అని ఏడైనా ప్రిన్సిపల్స్ అయితే 10 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అది కూడా మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, వండర్ఫుల్ ప్రజెంటేషన్ చేశారు. మేము కూడా మొత్తం స్టడీ చేస్తాం. ఒకవేళ అన్నీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం. ఒకవేళ మీ కలెక్టర్స్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే అవన్నీ మీకు అన్వయించేది ఉంటే అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు యాడ్ చేసుకోండి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇక్కడంతా మనం కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ కోసం 2 days బ్రెయిన్ స్టార్మింగ్ చేశాం. సో మెనీ ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి. 10 మంది మాట్లాడుతూ ఉంటే ఆలోచనలు వస్తాయి. ఆ 10 ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా కొన్ని ఇష్యూస్ వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఫైనల్గా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. నేను నిన్న కూడా చెప్పాను, నేను బయట వచ్చిన ప్రదేశం చూస్తున్నాను. మిమ్మల్ని చూసినా నన్ను చూసినా ప్రభుత్వాన్ని చూస్తే ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ కనపాలి. టుమారో మీద హోప్ ఉండాలి. దీనికోసం నేను ఎప్పటికప్పుడు ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, దీనికి కూడా మేము సర్వేలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను మీకు, పబ్లిక్ని మనం మోటివేట్ చేస్తూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు పనిచేస్తే పబ్లిక్ మీతో ఉంటారు. లేకపోతే వాళ్ళు ఒకటి ఆలోచించి మీరు ఒకటి చేస్తే మాత్రం వాళ్ళు మనతో ఉండే పరిస్థితి లేదు. సేమ్. అందుకే మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను 95 CM అని చెప్పాను. నేను 95 CMలో ఎవ్రీడే క్రియేటివిటీ ఉండేది. ఎవ్రీ క్రైసిస్ని ఆపర్చునిటీగా తీసుకునేవాళ్ళం. ఆ రోజు ఎవ్రీ యాక్టివిటీ మీరు చూస్తే అనేక రకాలైనటువంటి పబ్లిక్ క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం. ఈరోజు పెట్టిన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులన్నీ అప్పుడు పెట్టిన గ్రూపులే. అవి దేశంలో కూడా ఈరోజు ఆదర్శమయ్యే పరిస్థితి వచ్చింది. విద్యా కమిటీ తీసుకోండి, వన సంరక్షణ సమితులు తీసుకోండి, డాక్రా సంఘాలు తీసుకోండి, సాగునీటి సంఘాలు, ఆల్మోస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆ రోజు తీసుకొచ్చిన కమిటీసే వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరేది, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి మీరు చేసే పనులు మీ జిల్లాలో ప్రభుత్వం పైన ఉండే అభిప్రాయాన్ని కూడా మేము బేరీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవ్వరు చెప్పినా ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. పొలిటికల్ గవర్నెన్స్లో ఒక రాజకీయ పార్టీగా మేము ఎలక్షన్కి వెళ్ళాం. ప్రజల మ్యాండేట్ ఇచ్చారు. మళ్ళీ ప్రజల మ్యాండేట్ని మేము ఏ విధంగా నిలబెట్టుకోవడానికి పనిచేస్తాం. దాన్ని మీరంతా కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలందరినీ ఇన్వాల్వ్ చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు చెప్పిన తప్పుడు పనులు ఉంటే మాత్రం మీరు చేస్తే మాత్రం అది పార్టీకి గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఐఎమ్ వెరీ క్లియర్. మీ కలెక్టర్స్ అందరికీ, ఎస్పీలందరికీ కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ గవర్నెన్స్ ఉండాలి, పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది. పొలిటికల్ గవర్నెన్స్లో కూడా డూస్ అండ్ డూ నాట్స్ ఉంటాయి. ఇది వీలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన కోరుకుంటూ